జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడంతో స్పందించారు హీరో ధనుష్. తమిళ స్టార్ హీరో ధనుష్ తిరుచిట్రాంబలంలోని మేఘం కరకాద సాంగ్ మరి తెలుగులో కూడా మంచి హిట్ అయింది. వాటికి ఇన్నోవేటివ్ కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్ ఎంతో పాపులర్ కావడానికి జానీ మాస్టర్ కారణమయ్యారు. సో ఆ సాంగ్కి నేషనల్ అవార్డుని అయితే ప్రకటించారు. అంతటి గొప్ప అవార్డుని సొంతం చేసుకున్నటువంటి ఆయనకి ఒక ఫాల్స్ కేసు వల్ల ఇప్పుడు జానీ మాస్టర్కి నేషనల్ అవార్డుని సైతం దూరం చేస్తున్నారు. ఇది అత్యంతమైనటువంటి బాధాకరమైన విషయమని తన తరపున కూడా మాట్లాడడానికి సిద్ధమయ్యారు హీరో ధనుష్. నిజంగానే ఎలిగేషన్స్ ఆయన ఎదుర్కొంటే ఓకే, ఇంకా నేరం నిరూపితం అవ్వలేదు. సో ఆయన్ని రిమాండ్లో పెట్టి 14 రోజులైంది. మరి ఆయన ఏమైనా తీవ్రవాదా లేకపోతే ఇంకోటి ఏమైనా చేశారా? ఒక విధంగా అయితే ఆయన దోషి అనుకుంటే ఇప్పటికీ శిక్ష వేసి ఉండాలి. మరి ఎలిగేషన్స్ పెట్టి ఇన్ని రోజులు విచారణ చేపట్టి ఖచ్చితంగా ఆయనకి అవార్డు కోసం బెయిల్ కూడా మంజూరు అయిన తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు ఇవ్వడానికి ఆయనకు అర్హత లేదని క్యాన్సిల్ చేయడం ఎంతవరకు రైట్? ఇఫ్ ద రీజన్ ఫోక్సో యాక్ట్ మరి ఇన్ని రోజులు ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒకవేళ ఫోక్సో చట్టం ఉంటే దానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శిక్షను వేస్తారు. అక్కడ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మాస్టర్ని ఇన్ని రోజులుగా డిలే చేస్తున్నారనేది నాకు అర్థమవుతోంది. ఒకవేళ జానీ మాస్టర్ వైపు మాత్రమే తప్పుంటే ఆయన ఎప్పుడూ శిక్షించి ఉండాలి. లేదు కాబట్టి ఇలా డిలే చేస్తున్నారు. డిలే చేయడం వల్ల మిస్ అయింది. అది మా తమిళ సినిమా కాబట్టి మీరు ఇలా డిలే చేసి అవార్డుని క్యాన్సిల్ చేశారా? అదే ఒక హిందీ సినిమా అయి ఉంటే ఇలానే క్యాన్సిల్ చేస్తారా అంటూ నిలదీశారు మన ధనుష్. అయితే ధనుష్ సినిమా హీరోగా మాత్రమే కాదు, ఆ టైంలో దానికోసం అర్ధరాత్రులు ఎంతో హార్డ్ వర్క్ చేశారని, ఆ టైంలో ఆ మూమెంట్స్ అంత ఇంటెలెక్చువల్గా ఆయన కంపోజ్ చేసినందుకు నాకు చాలా సంతోషం వచ్చింది. అప్పుడే తెలుసు నాకు ఆయనకి ఖచ్చితంగా దీనికి ఒక మంచి అవార్డు వస్తుందని. అలాగే రికగ్నిషన్ వచ్చింది. ఆ సంతోషం, ఆ కష్టం ఇప్పుడు మొత్తం నీళ్ళల్లో పోసినటువంటి మరి పన్నీరులాగా తయారైంది. అసలు వాల్యూ లేకుండా ఎలా తీసేస్తారు? ఒక వ్యక్తి నేరం చేశారా లేదా తెలియకుండానే శిక్ష వేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు హీరో ధనుష్. మరి ఖచ్చితంగా ఆయనకి నేషనల్ అవార్డు తీసుకునేటువంటి రిజర్వెన్స్ ఉండాలి. ఆయన ఆ స్టేజ్ మీదకి రావడానికి అర్హత లేదు అని క్యాన్సిల్ చేశారు అంటే ఆయన పడిన కష్టం అంతా వృధానా? ఎంత కష్టమున్నా తప్పు చేస్తే ఆయనకు అర్హత లేదు అంటే నిజంగా ఆయన తప్పు చేశారా? ఒకవేళ తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ అయితే ఆయనకి దక్కాల్సిన గౌరవ మర్యాదల్ని తిరస్కరించినందుకు మరి ఎవరికి శిక్ష వేయాలో ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ ధనుష్ ప్రశ్నిస్తున్నారు.